హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ రివిజన్ క్లాసెస్. సో ఇది పార్ట్ 7. సో ఎవరికైనా 6 to 10 పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు పీడిఎఫ్స్ కనబడతాయి. సో మొత్తం 1600+ పేజెస్ కలర్స్తో ఉంటుంది. ప్రింట్ తీసుకోవచ్చు, వన్ టైం పర్చేస్. సో అలానే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో 9th లెసన్, తెగలు సామాజిక నిర్ణయాధికారం. అడవుల్లో నివసించే వివిధ రకాల సమాజాలను ఏమని పిలుస్తారు? తెగలు అని పిలుస్తారు. తెలంగాణలో ఉన్న గిరిజన సమూహాలు చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు, వీరందరూ కూడా తెలంగాణలో ఉన్న గిరిజన సమూహాలు. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉండే తెగలు ప్రధానంగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళందరికీ ఎలాంటి జీవన విధానం, భాషలు, సంస్కృతులు ఉన్నాయి? వీరందరికీ కూడా విభిన్న జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు ఉన్నాయి. ఈ తెగల మధ్య కొన్ని తేడాలు కూడా ఉన్నా వాళ్ళందరినీ గిరిజనులు అనడానికి కారణం ఏంటి? వాళ్ళ మధ్య ఒకే రకమైన కొన్ని లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళందరినీ గిరిజనులు అంటున్నారు. తెగలోని సభ్యులందరూ కూడా ఒకరినొకరు బంధువుగా తలవడానికి కారణం, ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూలపురుషుడి నుండి వచ్చిన వాళ్ళమని భావించడం వల్ల తెగలోని సభ్యులందరూ ఒకరినొకరు బంధువుగా తలుస్తారు. సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు వంటి వాటిని ఏ విధంగా భావిస్తారు? ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. ఈ సహజ వనరులన్నింటినీ ఏ విధంగా వాడుకోవచ్చు? తెగ నిర్ణయాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది. తెగ భూమి మొత్తాన్ని ఏ విధంగా పంచుతారు? అన్ని కుటుంబాలకు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి పంచుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ భూమిని పంచుతారు లేదా విభజిస్తారు. కొన్ని సందర్భాల్లో గిరిజన సమూహ సభ్యులందరూ సాగు చేసి పంటను పండిస్తారు. దీన్ని ఏ విధంగా పంచుకుంటారు? అందరూ సమిష్టిగా పంచుకుంటారు. గిరిజన తెగ సమిష్టి భూమిని ఎవ్వరూ అమ్మడానికి వీల్లేదు. దీనికి కారణం, ఆ భూమి ఒక్కరిది కాదు, మొత్తం తెగది. తెగలో నిర్ణయాధికారం ఎక్కువగా ఎవరికి ఉంటుంది? పురుషులకు ఉంటుంది. గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యం దేనికిస్తారు? అడవి దేవతలను, తమ మూల పురుషులను సంతృప్తిపరచడానికి వీలుగా జరిపే సామూహిక పండుగలకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. గిరిజన సమూహంలో సామాన్యంగా కనబడేవి వివిధ విశ్వాసాలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు, చిత్రకళలు వంటివి. ఒక తెగ ఏ విధంగా ఉండవచ్చు? ఒక పెద్ద ప్రాంతంలో కొన్ని గ్రామాలుగా లేదా ఆవాస ప్రాంతాలుగా ఉండొచ్చు. ఆంథ్రోపాలజిస్టులు అంటే ఎవరు? మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలని ఆంథ్రోపాలజిస్టులు అంటారు. ఆంథ్రోపాలజిస్టులు ఎవరి గురించి అధ్యయనం చేశారు? గిరిజన ప్రజలను గురించి అధ్యయనం చేశారు. వీరు గిరిజనులతో పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు మొదలైన వాటిని నమోదు చేసినది ఆంథ్రోపాలజిస్టులు. ఆంథ్రోపాలజిస్టుల్లో ప్రముఖ పరిశోధకుడు ఫ్యూరర్ హైమండార్ఫ్ ఏ సంవత్సరంలో తెలంగాణకు వచ్చాడు? 1940లో. తెలంగాణలో ఎవరి గురించి అధ్యయనం చేసి పుస్తకాలు రాశాడు? ఫ్యూరర్ హైమండార్ఫ్ అనే ఆంథ్రోపాలజిస్ట్ ఎవరి గురించి అధ్యయనం చేసి పుస్తకాలు రాశాడు? చెంచులు, కొండరెడ్లు మరియు గోండ్ల గురించి. హైమండార్ఫ్ ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు? ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి. చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో గిరిజనుల గురించి వివిధ తెగల గురించి అధ్యయనం చేశాడు. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. గ్రామ పెద్ద తన అధికారాన్ని ఎక్కడి నుండి పొందుతాడు? అంటే పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండేవారితో ఏర్పడ్డ మండలి నుండి గ్రామ పెద్ద తన అధికారం పొందుతాడు. గ్రామానికి సంబంధించిన అంశాల మీద మరియు గ్రామ పెద్దను నిర్ణయించడంలో ఎవరి నిర్ణయం కీలకం? గ్రామ సభ నిర్ణయమే కీలకం. గ్రామ సభ, మండలి నిర్ణయమే కీలకం. ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా ఏ సమాజ ప్రతిరూపంగా ఉంటుంది? గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది. పంచాయతీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి?
ఇవి ఒక క్రమబద్ధంగా జరగవు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి. ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు హాజరయ్యేది ఎవరు? అందరూ మగవారు హాజరవుతారు. యువకులు, మహిళలు అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఈ మండలిలో ఎవరికి మాట్లాడే అవకాశం లేదు, ఆడవాళ్ళకి. కానీ వాళ్ళ సమస్యల్ని విన్నవించవచ్చు. ఈ మండలిలో పంచాయతీ నిర్వహించే అంశాలు ఏంటి? ప్రధాన పండగల తేదీలు నిర్ణయించడం, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారాలు, కర్మకాండ, విధి విధానాల్ని నిర్వహిస్తుంది. పంచాయతీ దోషిగా నిర్ణయించిన వారిని ఏం చేస్తుంది? జరిమానా విధిస్తుంది, గ్రామాన్ని వదిలి వెళ్ళమని ఆదేశిస్తుంది, లేదా ఇతరులు దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది, అడ్డుకుంటుంది. అన్ని పంచులు ఎప్పుడు సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి? గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచులు సంయుక్త సమావేశం నిర్ణయిస్తాయి. ఏదైనా వివాదం పంచాయతీ ముందుకొచ్చినప్పుడు పంచ్ లేదా పంచాయతీ యొక్క ముఖ్య ఉద్దేశం వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాలు తెలుసుకోవడం. 2 వర్గాలు పంచ్ ఏ విధంగా తీర్పు ఇస్తుంది? 2 వర్గాలు అభిప్రాయాలు, వాదనలు తెలియజేసిన తర్వాత గ్రామ పెద్దలు వాళ్ళను ప్రశ్నించి ఒక నిర్ధారణకు వస్తారు. సాక్షులను విచారిస్తారు, సాక్ష్యాలను పరిశీలిస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక చర్చలు జరిపి గతంలో ఇలాంటి సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్ని పరిశీలించి పంచాయతీ తీర్పుని ఇస్తుంది. తీర్పులు ఏ విధంగా ఉంటాయి? తరతరాలుగా తెగలో వస్తున్న కట్టుబాట్లకు అనుగుణంగా తీర్పులన్నీ ఉంటాయి. తీర్పు మీద చర్చలు జరిపి చివరిగా ఒక పరిష్కారానికి వచ్చేది తెగలోని వృద్ధులు. వివాదానికి సంబంధించి చివరి నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు? పూర్వాపరాల్ని పరిశీలించిన తర్వాత పంచాయతీ పెద్ద పరిష్కారాన్ని సూచిస్తాడు. అయితే ఇది తుది నిర్ణయం కాదు. తర్వాత బాధితుడి కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు. నిందితుడు కాదు, బాధితుడు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు. ఆ తర్వాతే చివరి నిర్ణయం ప్రకటిస్తారు. పట్ల అంటే గ్రామ పెద్ద. ప్రతి గ్రామానికి పెద్దగా వ్యవహరించేది పట్ల లేదా గ్రామ పెద్ద. పట్ల పదవి ఏ విధంగా వస్తుంది? వారసత్వంగా వస్తుంది. వారసులు అంటే తల్లిదండ్రుల నుండి లభించే ఆస్తులు, ఇంటి పేరును పొందే కుమారులు, కుమార్తెల్ని వారసులు అంటారు. పంచాయతీకి జవాబుదారు ఎవరు? పట్ల. చాలా విషయాల్లో ప్రభావవంతుడైన నాయకుడిగా పట్ల వ్యవహరిస్తాడు. గ్రామ పెద్ద విధులు ఎప్పుడు నిర్వహిస్తాడు? పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, కానీ గ్రామ పెద్ద ప్రతిరోజు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామ పెద్ద ఎవరై ఉంటారు? సాధారణంగా గ్రామం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబపు వ్యక్తి అయి ఉంటాడు. గ్రామ పెద్ద గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎవరితో సంధానకర్తగా ఉంటాడు? బయట వ్యక్తులతో, ప్రభుత్వ సంస్థలతో. పండుగల్లో గ్రామానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాల్లో సమన్వయకర్తగా వ్యవహరించేది గ్రామ పెద్ద. గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇచ్చేది గ్రామ పెద్ద. ప్రతిఫలంగా గ్రామస్తులందరూ ఇతని పొలంలో ఎన్ని రోజులు పనిచేస్తారు? సంవత్సరంలో 1 రోజు పనిచేస్తారు. దీనివల్ల గ్రామ పెద్ద కుటుంబం సాగు చేయగలిగిన భూమి కంటే ఎక్కువ సాగు చేసి అతిథులకు మర్యాదలు చేయగలుగుతుంది. గ్రామ పెద్దను ఎప్పుడు తొలగిస్తారు? తెగవాళ్ల అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామ పెద్ద గర్వంతో ప్రవర్తిస్తే అతన్ని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు, లేదా గ్రామంలోని కుటుంబాలు ఈ గ్రామాన్ని వదిలి కొత్త ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. కొన్ని సందర్భాల్లో గ్రామ పెద్ద కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఎవరికి ఉంది? సమాజానికి ఉంది. గ్రామ పెద్దకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉండడానికి కారణం తెగకు చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా గ్రామ పెద్దకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. తెగలోని అందరికంటే ధనవంతుడిగా ఉండి తెగ సంక్షేమం కోసం ఆ సంపదను ఖర్చు చేసేది గ్రామ పెద్ద. గోండుల ఆచార వ్యవస్థల్లో ఎప్పటి నుండి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? 1940-50ల నుండి. గోండుల ఆచారాల్లో, వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకోవడానికి కారణం తెలుగు, మరాఠా వారు ఆ ప్రాంతాలకు వలస రావడం మరియు పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడం వల్ల గోండుల ఆచారాలు, వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గోండుల ఆచారాల్లో, వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వివరించినది ఫ్యూరర్ హైమండార్ఫ్ అనే ఆంథ్రోపాలజిస్ట్. గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? చాలామంది ప్రజలు తమ వివాదాలు పరిష్కారం కావడం కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్తుండడం, కోర్టులకు వెళ్తుండడం, అలానే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ని ఎన్నుకోవడం వల్ల గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోయాడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and please share this video and please like this video.